ఈ వీడియోలో చెప్పే తంత్రం ఇంగువతో చేసేటువంటి వశీకరణం, అంటే వశం చేసుకోవటం. ఈ తంత్రాన్ని ఎవరైతే అమావాస్య రోజు చేసుకుంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎన్ని వశీకరణ చేసినా విసిగిపోయి అలసిపోయి ఇంకా మాకు ఎలాంటి లాభం లేదు అని అనుకునే వాళ్ళకి ఇది చక్కని అవకాశం. కానీ ఈ తంత్రాన్ని అమావాస్య రోజే చేయాలి. అమావాస్య రోజైతేనే ఫలిస్తుంది. భార్యాభర్తలో దూరమైన, ప్రేమికులు దూరమైన, మన అని అనుకున్న వ్యక్తులు మనల్ని దూరంగా పెట్టినా, అలాగే ఎవరైనా సరే మన మాట వినటం లేదు, మనకు అనుకూలంగా మారటం లేదు అని అనుకునే వాళ్ళు ఈ తంత్రాన్ని చేసుకోవచ్చు. ప్రేమించి దూరమైన వ్యక్తులు దూరమైతే ఎంతో బాధగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల దూరమైనా కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ భర్త భార్య కోసం చేసిన వాళ్ళు ఎంతో ప్రేమగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు దూరంగా ఉన్నా కూడా. అలాగే ప్రేమికులైతే ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉండి ఒకళ్ళంటే ఒకరిని వదలలేనంతగా ఉంటుంది ప్రేమ. అలాగే తల్లిదండ్రులు పిల్లల మాటలు వింటారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. ఇది అంత శక్తివంతమైన ఇంగువతో చేసే తంత్రం. ఈ ఇంగువ ఇళ్లల్లోకి ఎలాంటి దుష్ట శక్తులను ప్రవేశించకుండా ఉండటానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంగువ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు. చాలా పవిత్రమైనటువంటి దీన్ని ఎలా ఉపయోగించాలో మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా వింటే మీకు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఏ రోజు అయితే మీరు ఈ తంత్రాన్ని చేయదలుచుకున్నారో ఆ రోజు క్యాలెండర్ ముందుగానే చూసుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమావాస్య ఉంది, ఎన్నో తారీఖు వస్తుంది, ఇవన్నీ ముందుగానే చూసుకొని ఈ యొక్క మంత్రము ఏ విధంగా చెప్పాలి అంటే, ఓం నమో భగవతి రాజముఖి దృశ్యముఖి స్వాహ అనే ఈ మంత్రమును తప్పులు లేకుండా జాగ్రత్తగా ఈ యొక్క సమయంలో జపించాలి. దీనిని గ్రహణ సమయంలో కూడా జపించవచ్చు. సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో కూడా జపించవచ్చు. ఈ యొక్క మంత్రాన్ని సర్వ సమయాల్లో, సామాన్య సమయాల్లో కూడా చేయాలి. అంటే 10,000 సార్లు చేయాల్సి ఉంటుంది. లెక్క అయితే 10,000 సార్లు జపించకుండా 108 సార్లు జపిస్తే సరిపోతుంది. శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి ఎవరితో మాట్లాడకుండా పాలు పళ్ళు నైవేద్యంగా ఇష్టదైవం ముందు పెట్టి పాలు పళ్ళే తీసుకొని, మీరు కూడా మగవాళ్ళైతే మద్యపానం, ధూమపానం ఇలాంటివి తీసుకోకూడదు. చక్కగా కూర్చొని ఎలాంటి ఆలోచనలు మనసులోకి లేకుండా భక్తి శ్రద్ధలతో 108 సార్లు ఆ మంత్రాన్ని జపిస్తే, ఈ విధంగా చేసి ఇంగువను మూటగట్టి చేతుల్లో పట్టుకొని అదే మంత్రాన్ని 7 సార్లు జపించి పడుకునేటప్పుడు మీ తల కింద పెట్టుకొని పడుకోండి ఆ మూటని. అలా పెట్టుకున్నాక మరుసటి రోజు నుంచే మీ జేబులు కానీ, మీ బ్యాగులు కానీ, మీకు దగ్గరలో ఉండేటువంటి ఏదైనా సరే చూసుకొని ఎలా చేస్తే మీరు కోరుకున్న వాళ్ళు మీకు ఆకర్షితులవుతారు, మీ మీద ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తారు, మీకెంతో దగ్గరవుతారు అని అలాంటివన్నీ చూసుకొని మీరున్న చోట ఎవరైనా మీ మాట వినటం లేదు, మీరు చెప్పినట్టుగా నడుచుకోవటం లేదు, వ్యతిరేకంగా ఉన్నారంటే వారి దగ్గర చక్కగా అవకాశం ఉంటుంది మీకు. ఎలాంటి శత్రువైనా సరే, ద్వేషించే వ్యక్తులైనా సరే దగ్గర చేసుకునేటువంటి ఈ మూలతంత్రం, ఈ మంత్రం మరొకసారి జపిస్తాను. ఓం నమో భగవతే రాజముఖి దృశ్యముఖి స్వాహ అనే ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా జపించండి. సూర్యగ్రహణ చంద్రగ్రహణం అమావాస్య సమయంలో కూడా చేసే ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసిన ఆ మంత్రం సిద్ధిస్తుంది. కాబట్టి మీ పైన ఉన్న అధికారులుగా ఉంటారు కదా, పెత్తనాలు చేసేవాళ్ళు, అధికారులని, పనిచేసే వ్యక్తులు కానీ ఎంత మొండి వాళ్ళైనా సరే వాళ్ళు మీ వశమైపోతారు, మీ మాట వింటారు. లెక్కలేనితనంగా ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు పనిచేసే కాడ, నువ్వెంత అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీకు మర్యాద ఇస్తారు, మీకు ఇలువిస్తారు. ఈ మంత్రం కనుక మీరు జపిస్తూ ఉంటే కనుక, మీరు ఈ అమావాస్య రోజు కనుక ఈ తంత్రాన్ని చెప్తే కనుక ఎవరైనా సరే తప్పనిసరిగా మీరు ఇసిగిపోయి వేసారి ఉండా సరే ఈ ఇంగువ పరిహారం చేయండి. తప్పకుండా మీరు కావాలనుకున్న వాళ్ళు, మిమ్మల్ని లెక్క చేయని వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఒకసారి 10 సార్లు పలకరించుకొని మీ వశమైపోయి మీ దగ్గరే ఉండి మిమ్మల్ని క్షణం కూడా వదలరు. చేసుకొని చూడండి, అర్థమైంది. బాయ్.